ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు 4,000 పింఛన్ ఇవ్వమంటే ఏమంటున్నారు? వెనకాల అంకె బిందెలు ఉన్నాయని వచ్చిన ఏమున్నాయి మరి? ఇప్పుడు ఖాళీ కుండలు ఉన్నాయి, యాడికేలు ఇవ్వాలని అడుగుతున్నాడు. అంటున్నారా అంటలేరా? రేవంత్ రెడ్డి గారు అంటున్నారా అంటలేరా? అంటున్నారు కదా. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మా అక్క చెల్లెళ్ళు. మనకు పింఛన్ 4,000 ఇవ్వమంటేనేమో పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారి జీతం ఎంత? 4 లక్షల పైసలకు జీతం తీసుకుంటుండు. ఏడికెళ్ళి తీసుకుంటుండు? ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి ఆయనకు జీతం తీసుకుంటేందుకేమో 4 లక్షలు జీతం పైసలు ఉంటాయి. కానీ మనకు పెన్షన్ ఇవ్వమంటే అక్క చెల్లెలకు మాత్రం 4,000 రూపాయలు పెన్షన్ కోసం దొరుకుతలేవు. ఈడ ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంటుండే. ఏం ఫ్యాక్టరీ అక్క? ఏం ఫ్యాక్టరీ? ఏం కంపెనీ అక్క? ఎవరు మూసిరు? కాంగ్రెస్ పార్టీ చక్కెర ఫ్యాక్టరీ, ఎంఎస్ఎఫ్ ఫ్యాక్టరీని మూస్తే చంద్రశేఖరరావు చెప్పిండు, నన్ను గెలిపింది మేము 100 రోజులలో, ఎన్ని రోజుల్లో? 100 రోజులలో చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తా అన్నాడు. కేసీఆర్ కి 2 సార్లు మోకా ఇచ్చినాం. వేయలేదా? నీ ఎమ్మెల్యే ఉన్నావు కావే పద్మక్క, నేను కేసీఆర్ కు పెద్ద బిడ్డను, నన్ను నమ్ముంది 100 రోజులలో తెరుస్తాను, ఇదే చేస్తా చెప్పింది. చెప్పిందా చెప్పలేదా అక్క? చెప్పిందా చెప్పలేదా? మరి 100 రోజులు కాలేదా కేసీఆర్ గెలిచి? 2 సార్లు గెలిచిండు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాడు. తెలిసిరా చక్కెర ఫ్యాక్టరీ? ముంబోదిపల్లి చక్కెర ఫ్యాక్టరీ తెలిసిరా? తెలిసిరా? 2 సార్లు ఇస్తే ఏం చేసింది? బతుకమ్మ ఆడమని మగపౌరులకు చెప్పి ఆమె పట్టణంలో మంచిగా ఇల్లు కట్టుకొని ఉంటున్నదా? మరి చక్కెర ఫ్యాక్టరీ కాంగ్రెస్ వాళ్ళు ముట్టే బీఆర్ఎస్ వాళ్ళు కూడా దిగలే. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మీకు బంధను పంపిస్తాను, వాళ్ళు కావాలని చెడగొడతా ఉన్నారు, కొంచెం హారం కొడతా ఉన్నారు, పంపురాలని అంతే బాగా. నువ్వు కిందికి వెళ్ళి వెళ్ళివేడి, నేను పైకి వెళ్ళి వెళ్ళివేడితే ఏం కాదు. అవేం చెప్తుందంటే మా తమ్ముడికి ఆటో ఉంది, ఆటో వాళ్ళకి రేవంత్ రెడ్డి నెలకు 12,000 ఇస్తా అన్నాడు, బస్సులలో మేము అక్కయ్యలను ఫ్రీగా ఇవ్వమన్నాడు, ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరం ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటారు, 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు బిడ్డ అని అడుగుతుంది. ఇవాళ ఇచ్చిండ 12,000 ఆటోలకి, ఆటో డ్రైవర్లకి 12,000 ఇచ్చిండ రేవంత్ రెడ్డి. మరి ఒకసారి మీరు ఆలోచించాలి. రాజు కొంచెం మనోళ్ళని జరగమని, మనోళ్ళని బండి సైడ్ జరగమని. నాడిగా వస్తున్నావా? నాడిగా అవుతున్నా రాదు. నువ్వు కొంచెం బాగా నేను రేవంత్ రెడ్డి తోలిచ్చినట్టున్నాడు కానీ జరంత బాగు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? రైతులు నవంబర్ నెలలో లోన్ కట్టుకుంటే 1 లక్ష మాఫీ అవుతుంది, మీరు లోన్ 1 లక్ష కడితే మళ్ళీ ఇంకో 1 లక్ష కూడా లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అయితేను, నేను ముఖ్యమంత్రి కాగానే మనిషికి 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇలా సత్యం ఉన్నాడు. అడిగిపోయిన సత్యం అంటే పొలం వేస్తే పోతుందా అని చెప్పిండు. మాఫీ అయిందా సత్యనా? 2 లక్షలు మాఫీ అయిందా? 2 లక్షలు మాఫీ. ఒక రైతు కన్నా 2 లక్షలు మాఫీ అయిందా? మరి కాంగ్రెస్ గడ్డకెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. 2,000 4,000 కాకపోయే, 1 లక్ష రూపాయలు లోన్ మాఫీ 4 లక్షలు కాకపోయే. కానీ ఇలా హరీష్ రావు మాత్రం అసెంబ్లీ కాడికి డ్రామా పెట్టిండు. ఏం డ్రామా పెట్టిండు? నేను రాజీనామా చేస్తాను డ్రామా పెట్టిండు. ఒక మాట అడగాలి మనం కావాలని. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం కదా హరీష్ రావు, 10 ఏళ్ళ అధికారంలో ఉంది 1 లక్ష రూపాయలు లోన్ మాఫీ చేయడం చేతగానే కారు గుర్తున్న చంద్రశేఖరరావుకి. కానీ ఇళ్లలో కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షలు మాఫీ చేయలేదని రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కొట్లాడుకున్నట్టు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను, ఇద్దరు నాటకం చేస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. ఈ ఎలక్షన్లలో కారు కోటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు అయితేనా? ఇంకా 5 ఏళ్ల దాకా కేసీఆర్ కి అయ్యేది లేదు. సారు నడితే నడిమిరుగుతుంది, బాత్రూంలో నడితే నటిలోకి ఇరిగిపోతా ఉంది. సారు లేచేది లేదు, తిరిగేది లేదు, ఆయన వచ్చి మనకి వేసేది కూడా లేదు. 5 ఏళ్ల దాకా కారు కోటేస్తే అది మీకు అనుభవం వాగులేసినట్టే తప్ప ఉపయోగం రాదు. ఇక మిగిలిన ఎవరు? చెయ్యి గుర్తోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎసంటిదంటే మన చెయ్యి వచ్చి మన నెత్తి మీద పెట్టిపోతుంది. 2,000 4,000 చేస్తా ఉన్నాడు. వచ్చిందావా? అక్క చెల్లెళ్ళకి ఇంకో మాట చెప్పిండు. మా చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా? ఒక్క చెల్లెతోనే 2,500 వచ్చిందా? మరి మన కాంగ్రెస్ చెప్తారా? నమ్మి నానే వస్తే ఏమైందో ఒకసారి చూడరు. అవ్వ గుణ ఉడికిందా లేదా అంటే 5 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. 2 మెతుకుని చూస్తే వస్తుంది పువ్వు ఉడికిందో లేదో.
కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద ఒక గొప్ప నాయకునిగా మన పిల్లలందరూ మంచిగా ఉండాలని దేశ విదేశాలలో మన పార్టీ ప్రతిష్టను పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఒకసారి ఆలోచించలేమా ఈ ఎలక్షన్ లో నువ్వు రాగు చాలా మంచిగా నువ్వు జరాగు. అవి ఏమడుగుతుందంటే 4,000 ఇయని కాంగ్రెస్ ని మేము బొమ్మ పెడతాం బిడ్డ నువ్వు సల్లంగా చూడు మమ్మల్ని అంటుంది. ఇంకో మాట చెప్పమన్నారు కానీ ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్పొద్దు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కిందికి వచ్చి నీకు చెప్పొద్దు చెవులు. అందుకని ఒకసారి ఆలోచించారు మీరు. ఈ దేశం కోసం జరుగుతున్న ఎలక్షన్లు కేసీఆర్ కోసమే రేవంత్ రెడ్డి కోసమే జరుగుతారు. మీ బిడ్డలు బాగుండాలంటే ఈ దేశం బాగుండాలంటే రైతుకు యూరియా వెనుకటి కాంగ్రెస్ వాడు ఉంటే యూరియా కావాలంటే దుకాణం కాడ చెప్పులు లైన్ లో పెడితే పోలీసు వాడు వచ్చి యూరియా వచ్చుతుండే. మోడీ గారు వచ్చిన 10 ఏళ్లలో ఎప్పుడు ఎవరికి కావాలంటే అప్పుడు యూరియా బస్తాలు అల్కంగా దొరికేటట్టు చేసిండు నరేంద్ర మోడీ గారు చేసిండు తప్ప ఒకరు కాదు. ఒక్కొక్క యూరియా సంచి మీద దగ్గర 2,150 రూపాయలు రైతులకు సబ్సిడీ ఇస్తున్నాడు. దుట్టునందు మీద సబ్సిడీ ఇస్తున్నాడు. ఎప్పుడు అడిగితే ఎప్పుడు ఎరుగులు దొరికేలా చేస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. అందుకని ఒకసారి ఆలోచించండి. ఓటేయకపోతే కేసీఆర్కి ఏం కాదు, ఓటేయకపోతే రేవంత్ రెడ్డికి ఏం కాదు. కానీ పువ్వు గుర్తు ఓటేయకపోతే ఈ దేశానికి నష్టం జరుగుతుంది. ఈ దేశంలోనే చదువుకున్న మన బిడ్డలందరూ కూడా అన్యాయం జరుగుతుంది. అందుకని నాకు తెలుసు మా అక్క నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం ఏంటంటే పువ్వులే. అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా కొద్దిగా ఎక్కడైనా పండుగకు పోయినా స్నానం చేసి తల నిండి ఏం పెడతారు మేకలు 7 మైలు దుర్గమ్మ గారికి ఏం పెంచబోతారు పూలే పెంచబోతారు కదా. ఆ పువ్వు గుర్తు మీద ఓటేసి ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తే మన దేశం బాగుంటది, మనందరి భవిష్యత్తు బాగుంటది అని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ కారు గుర్తుకే